హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేదైతే చూద్దాం. మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు? మీరెలా ఆలోచిస్తున్నారు? మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్ కావచ్చు, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు. మీరెవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసమని ఈ రీడింగ్ అనేది చూడండి. ఓకేనా? ఇది మీ ఎనర్జీస్. ఇది మీ పర్సన్ ఎనర్జీస్. ముందు మీ కార్డ్స్ తీద్దాము. మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. మీరు ఏముంది వాళ్ళ గురించి ఆలోచనలు, మీరెలా ఆలోచిస్తున్నారు, ఈ అమావాస్య రోజున మీరెలా ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఈ రీడింగ్ ఎవరైతే కనెక్ట్ అవుతున్నారో వాళ్ళ ఎనర్జీస్ అనేది చూడండి. వాళ్ళ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ గురించి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ప్లీజ్ తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, పార్ట్స్ కనిపిస్తున్నాయి సారీ. ఈ రీడింగ్కి ఎవరైతే అట్రాక్ట్ అవుతున్నారో వీళ్ళ ఎనర్జీస్ అనేది చూపించండి ప్లీజ్ యూనివర్స్. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఫీలింగ్స్ అనేది తెలియచేయండి. వాళ్ళ మనసులో ఏముంది, వీళ్ళని ఎందుకు దూరం పెడుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్లీజ్ తెలియచేయండి. మీ మనసులో ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ గురించి అయితే తలుచుకోండి. వాళ్ళ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. తప్పకుండా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఒక లైక్ అయితే ఇచ్చి, మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు సపోర్టింగ్ గా ఉంటుంది. మీ ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ కూడా కనెక్ట్ అవుతుంది. తెలియచేయండి. చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఈ అమావాస్య రోజున ఏముంది, ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళ గురించి. ఓకే, ఇంకా ఏముంది, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. మీరు మీ పర్సన్ ఇష్టపడుతున్నారు, వాళ్ళు మీ దగ్గరికి రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు అన్నమాట. ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. కానీ ఈ కానీ ఏంటి అని అయితే అనుకుంటున్నారేమో. ఇక్కడ మీకు టవర్ వచ్చింది, అక్కడ వాళ్ళకు టవర్ వచ్చింది. ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది, ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 16, నెంబర్ 6, నెంబర్ 3, నెంబర్ 14, నెంబర్ 2, నెంబర్ 9,
నెంబర్ 11, నెంబర్ 18. ఈ నెంబర్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్వి. మీవి నెంబర్ 3, నెంబర్ 8, నెంబర్ 4, నెంబర్ 16, నెంబర్ 1. ఇది మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నమాట. నెంబర్ 8, నెంబర్ 5, నెంబర్ 9, నెంబర్ 1 అయితే కనిపిస్తుంది. ఇది మీవి, మీ పర్సన్ మనసులో. ఇక్కడ ఏంటి అంటే మీ పర్సను మీరు కావాలి అని అయితే అనుకుంటున్నారు, మీరు మీ పర్సన్ కావాలి అని అయితే కోరుకుంటున్నారు అన్నమాట. ఇద్దరికి కూడా సేమ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి, కానీ ఆలోచిస్తున్నారు. ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్ వచ్చింది, బాటమ్ ఆఫ్ ద డెక్. ఇక్కడ రీయూనియన్ అయితే కావాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, మీరు కూడా మీ పర్సన్ కూడా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు అనమాట. సో సేమ్ థింకింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. చూద్దాం. మీరు మీ గురించి ఆలోచన ఉంది. పరిస్థితి ఏంటి, ఇలా చేశారు, ఇంత ఇష్టపడ్డా కానీ ఒక స్ట్రక్ పొజిషన్ లో ఉంచారు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒక మాట లేదు, ఒక ముచ్చట లేదు, ఏమీ లేదు, ఏదైనా అడిగితే సమాధానం చెప్పట్లేదు, ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వట్లేదు. ద మూన్ ఎనర్జీ అంటే మీరు డిప్రెషన్ లో ఉంటున్నారు. ఈ అమావాస్య రోజున ఇంకా ఇంకా చాలా బాధ అయితే ఉంటుందన్నమాట. మీకు ఈ రోజు ఎనర్జీస్ ఎలా ఉంటాయి అని అంటే మీరు ఇంకా కృంగిపోవడం, ఈ బాధలోంచి నేను బయటపడగలనా అనే ఆలోచన మీలో ఉంది. సో వీళ్ళు ఇక్కడ కొంతమంది పేరెంట్స్ వల్ల కొంతమంది మీ పర్సన్ ని కూడా కొంతమంది దూరం చేసుకున్నట్లున్నారు ఇక్కడ. సో మీరు బాధపడుతున్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ కోసం కూడా దూరం చేసుకున్నారు. సో మీరు బాధపడుతున్నారు. మీరు చాలా బాధపడుతున్నారు. ఏదైతే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది ఉన్నాయో దాని గురించి తలుచుకుంటూ బాధపడుతున్నారు. సో నేను ఇలానే బాధపడాలా, నా లైఫ్ మారదా, నా లైఫ్ చేంజ్ అవ్వదా, నేను ఇంత ఇష్టపడుతున్నాను, ఇంత ఇష్టపడిన నన్ను కూడా కాదనుకొని వీళ్ళు దూరం చేసుకున్నారు, వీళ్ళు మారరా, వీళ్ళు ఇలానే ఉంటారా, వీళ్ళు తిరిగి వస్తారా రారా మన దగ్గరికి అనేదైతే మీరు ఆలోచిస్తున్నారు. మీకు ఎందుకు ఇలా నా మనసంతా ఇలా గాయం చేశారు వీళ్ళు ఎందుకు నా ప్రేమను వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నేను చూపిస్తున్న ప్రేమను ఎందుకు వీళ్ళు స్వీకరించట్లేదు, ఎందుకు చీటికి మాటికి గొడవలు వేసుకుంటున్నారు, నా తప్పేం లేకుండానే నాతో గొడవ వేయడము, నాతో గొడవ వేసుకొని ఎందుకు దూరం అయ్యారు వీళ్ళు అనేదైతే మీలో ఉంది ఆలోచన. నాకు ఒక న్యాయం జరుగుతుందా అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ ఏంటి అంటే మీరు కూడా ఈ బాధ నా వల్ల కావట్లేదు, వీళ్ళ మనసులో ఏముంది తెలియట్లేదు, వీళ్ళు వస్తారా రారా, కొంతమంది ఇక్కడ ఇష్టము అని చెప్తున్నారు, కానీ ఎందుకు హైడ్ చేస్తున్నారు, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు, ఏముంది వాళ్ళ మనసులో, ఇష్టం ఉంది అంటున్నారు, ఏముంది తెలియట్లేదు, ఎందుకు నా మనసు గాయం చేస్తున్నారు అనుకునే విధంగా మీరు చాలా బాధపడుతున్నారు. చాలా పెయిన్ అయితే ఉంది. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని అయితే మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ ఏంటి అని అంటే మీ పర్సన్ ఒక చైల్డిష్ గా బిహేవ్ చేశాను, నేను ఆ నేను చేయరాని తప్పైతే చేశాను, మిమ్మల్ని నమ్మించి మోసం చేశాను అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. వీళ్ళు మీరొచ్చి మూవ్ ఆన్ అవ్వడానికి చీటికి మాటికి మీతో గొడవలు వేయడము, చిన్న చిన్న విషయాలకి గొడవలు పెట్టుకొని మీతో మాట్లాడకుండా ఉండడము, మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగిందంట. అది చిలికి పెద్ద గాలివానలాగా పెద్ద ఒక ప్రాబ్లంతో మీరు విడిపోవడం అయితే జరిగింది. ఇద్దరి మధ్య మనస్పర్ధలతో సరే ఇలా అయితే విడిపోయారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి మీతో రీయూనియన్ కావాలి అనేది అయితే అనిపిస్తుంది, కానీ ఇక్కడ మీ దగ్గరికి రావాలి అని అంటే కొంతమంది థర్డ్ పార్టీ, ఈ థర్డ్ పార్టీ కొంతమంది
అదర్ రిలేషన్స్ కనిపిస్తున్నారు. అండ్ ఫ్యామిలీ కనిపిస్తున్నారు. ఇది ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు. అదర్ రిలేషన్ వల్లైనా మీ నుంచి వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. సో, అక్కడ కొత్త వాళ్ళకి కనెక్ట్ అయ్యి మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే జరిగింది. కానీ ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కూడా మీరనుకున్నంత కొంతమంది హ్యాపీగా లేరు. ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఆ థర్డ్ పార్టీ వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యి వాళ్ళు గూడా వీళ్ళని పట్టించుకోకుండా వీళ్ళని దూరం పెడుతున్నారన్నమాట. వీళ్ళని ఒక చేతగాని వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన అలా ఉంది కొంతమందికి. కానీ అలా అని మీకు చెప్పుకోలేరు. ఇది పరిస్థితని మీకు చెప్పుకోలేరు. ఎందుకు అంటే మీతో ఆ విధంగా బిహేవ్ చేశారు గాబట్టి. సో, ఇప్పుడు వాళ్ళకి రావాలన్నా కానీ మీ దగ్గరికి రావాలనుంది. రీయూనియన్ కావాలనేదైతే ఉంది. ఆ! కమ్యూనికేషన్ కావాలి. ఎవరికైతే ఇక్కడ మ్యారేజ్ కాలేదో మ్యారేజ్ చేసుకోవాలి వచ్చి అనేదైతే ఉంది. కానీ ఫ్యామిలీ అడ్డొస్తున్నారు. థర్డ్ పర్సన్. థర్డ్ పర్సన్ చెప్పుడు మాటల వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు మీకైతే దూరమయ్యారు. ఇది ఫ్యామిలీ వాళ్ళైనా, ఎవరైనా. మీ రిలేషన్‌లో మీకు దూరం అవ్వడానికి లైఫ్ లాంగ్ రిలేషన్ తోడుంటాను అని చెప్పి మీకు దూరమయ్యి, ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, అక్కడి నుంచి బయటపడలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు కావాలి. కావాలి. అట్ ద సేమ్ టైమ్ మళ్ళా ఆలోచన. ఇది ఎలా వస్తుందో, ఎలా పోతుందో, ఫ్యామిలీ ఒప్పుకుంటారో, ఒప్పుకోరో, ఈ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఇంకా ఎక్కువ గొడవలవుతాయేమో, అలా అని మిమ్మల్ని వదులుకోలేను. అలా అని మీరు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమను కూడా నేను మిస్ చేసుకుంటున్నాను. నా తప్పే కావచ్చు, అనే విధంగా ఆలోచిస్తున్నారు. కానీ నేనొక ఫూల్‌గానే ప్రవర్తించాను మీ పట్ల అనేదైతే ఉంది. మిమ్మల్ని పాస్ట్‌లో గూడా మిమ్మల్ని ఏడిపించడము ఇలా అయితే చేశారన్నమాట. అంటే మీ కాల్స్‌కి రిప్లై ఇవ్వకపోవడము, నాకు వర్క్ ఉంది, నేను బిజీగా ఉన్నాను, మళ్ళా చేస్తాను అనటము, మీ మెసేజ్‌లకి రిప్లై ఇవ్వకపోవడము, ఇలా అయితే చేశారన్నమాట. ఇక్కడ ఏంటి ఇప్పుడేంటి అంటే వీళ్ళు ఒక హెల్ప్‌లెస్‌గా ఫీల్ అవుతున్నారన్నమాట. ఎటూ తోచని స్థితిలో ఉన్నారన్నమాట. అంత స్ట్రెంత్ అనేది లేదు. భయపడుతున్నారు. అక్కడి నుంచి బయటపడ్డానికి, థర్డ్ పార్టీ నుంచి బయటపడ్డానికి భయపడుతున్నారు. ఎక్కడ గొడవలు జరుగుతాయో, ఎక్కడ మళ్ళా ఎక్కువ డిస్టర్బెన్సెస్ అనేది అవుతాయో, ఇటు మీకు కూడా ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అనుకునే విధంగా ఇక్కడ కొంతమందున్నారు. మీకేంటి అనంటే వీళ్ళెప్పుడు వస్తారు? ఎప్పుడు అనేది మీరు ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీరు కొంతమంది పడి ఎలా ఉన్నారు అంటే, ఇప్పుడు ఒక స్ట్రాంగ్ పర్సన్‌గా ఉన్నారు. మీకు అంత ఫీలింగ్సు, అంత ఎమోషన్సు లేవు. ఒంటరిగా ఇక్కడ ఎలా చెప్పాలి అంటే, ఎంత పెయిన్ అనుభవించారు అనంటే, అంత పెయిన్ అనుభవించి మీరు ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, వీళ్ళు వచ్చినా, రాకపోయినా నాకేం ఫరక్ పడదులే అన్నట్లు మీరున్నారనమాట కొంతమంది. కొంతమందైతే ఇక్కడ ఎమోషనల్ బాండింగ్ అనేది చాలా ఉంది. ఈ రిలేషన్ నేనెట్టైనా నిలబెట్టుకోవాలి అనే విధంగా మీరు ఆలోచిస్తున్నారు. వీళ్ళ పరిస్థితేంటి? వీళ్ళు నన్నెందుకింత గాయం చేస్తున్నారు? వీళ్ళు వస్తారా? రారా? అనే విధంగా బాధపడుతున్నారు. ఇటు ఫ్యామిలీ దగ్గర మీరు బాధపడుతున్నారు. అటు థర్డ్ పర్సన్ గురించి, మీ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారు. మీ ఫ్యామిలీ గావచ్చు, ఎవరైనా గావచ్చు, ఎందుకిలా ఉంటున్నావు అంటున్నారు. కొంతమంది ఫ్యామిలీ చెప్పినట్టు వినాలి అనైతే ఫోర్స్ చేస్తున్నారు. ఇటు వీళ్ళ మాట కాదనలేక, అటు వాళ్ళ మాట కాదనలేక మైండ్‌కు ఆలోచనలు మీకు మీరు ఆలోచిస్తున్నారు. కానీ మీ మనసులో ఒక్కొక్కసారి వద్దు రిలేషను అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి రావాలి అనేదైతే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి మీ మనసు మీ మాటే వినదన్నమాట. హ్మ్. ఒక్కోసారి వద్దు, వచ్చినప్పుడు రాని అని మీరనుకుంటున్నారు. కానీ ఒక్కొక్కసారి ఉండలేరు. నేను ఎలాగైనా ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనుకునే విధంగా మీరున్నారు. ఇక్కడ వీళ్ళు ఏంటి అంటే, మీ దగ్గరికి రావాలనేదైతే ఉంది. కానీ థర్డ్ పార్టీ అడ్డున్నారు. కమ్యూనికేషన్ కావాలి, రీయూనియన్ జరగాలి అనేదైతే ఉంది. కానీ భయం, భయం. ఆ భయంతో కామ్ అవుతున్నారు. సో, ఇంకేదైనా అక్కడి నుంచి బయట పడాలి అని అనుకుంటే గొడవలవుతున్నాయి. సో, మీతో మాట్లాడడం ఇష్టం లేకపోవచ్చు థర్డ్ పర్సన్‌కి. సో, మీతో కమ్యూనికేషన్ ఇష్టం లేకపోవచ్చు. ఒకవేళ పొరపాటున ఎవరితో అయినా మీతో ఒకవేళ మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళు గమనించి గొడవలైతే జరుగుతున్నాయన్నమాట. సో, మీ పర్సన్ మీకు తెలుస్తుంది వీళ్ళు కమ్యూనికేషన్‌లో ఉన్నారా? లేదా? అనేది. నాకు ఈ ఎనర్జీ కూడా కనిపిస్తుందన్నమాట. సో, మీ పర్సన్ ఏంటి? ఎంత గొడవలు జరిగినా, ఏం జరిగినా రావాలి అనేదైతే అనుకుంటున్నారు.
ఇక్కడ చాలా పెయిన్ అయితే అనుభవిస్తున్నారు అన్నమాట. మీరు అలాగే పెయిన్ లో ఉన్నారు, మీ పర్సన్ కూడా పెయిన్ ఉన్నారు. కానీ ఆ ఎందుకు అంటే తన తప్పు ఉంది కాబట్టి ఆలోచిస్తున్నారు. భయం. ద టవర్ క్లారిఫికేషన్. టవర్ క్లారిఫికేషన్ ప్లీజ్. ఎందుకు టవర్? ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారన్నమాట. మీరు బాధపడుతున్నారు, మీ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు, మీ ఇద్దరి మధ్య జరిగినది ఏదైతే ఉందో దాని గురించే తలుచుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఇక్కడ మీకు కూడా ఆప్షన్స్ చాలా ఉన్నాయి, కానీ వాటిని పట్టించుకోవట్లేదు. మీరు ఎంతసేపు హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వడము, నాకు న్యాయం జరగలేదు అని అనుకోవడము, ఆలోచించడము, డిప్రెషన్ లో ఉండటము, మీకేమీ తోచకపోవడము, చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ కామ్ గా ఉండడము, ఇలా అయితే చేస్తున్నారు. వాళ్ళకు ఉంది. మీరు ఎదురు చూస్తున్నారు, వస్తారా రారా అని మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ మీ రిలేషన్ మీ పర్సన్ లో కూడా ఉండొచ్చు. మీరు ఒక నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అనే ఆలోచన మీకుంది. ఇక్కడ మీకు మీ పర్సన్ ఒక భార్య లాంటి స్థానము, ఒక భర్త లాంటి స్థానము అనేది ఇస్తాను అని మీకు మాట ఇచ్చారనమాట. లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటాను అనేది అయితే చెప్పారు. కానీ ఇలా చెప్పారు, నమ్మించి మోసం చేశారు. అండ్ మ్యారేజ్ అయ్యి కూడా కొంతమంది ఇక్కడ దూరం అయ్యారన్నమాట ఫ్యామిలీకి. సో ఇలా ఏడిపిస్తున్నారు, ఇలా ఏడిపిస్తున్నారు. మీరు ఆ బాధ నుంచి మీరు బయట పడలేకున్నారు. కానీ 24/7 వాళ్ళ గురించే ఆలోచన. ఒక్కొక్కసారి మర్చిపోదాము అనుకున్నా గానీ మర్చిపోలేకపోతున్నారు అన్నమాట. చూడండి, ఒక్కోసారి ఈ రిలేషన్ వద్దు అనేదైతే అనుకుంటారు, కానీ మర్చిపోలేరు. కానీ ఎందుకు అని అంటే వాళ్ళకి మీరంత అడిక్ట్ అయ్యారు, మీకు వాళ్ళంత అడిక్ట్ అయ్యారన్నమాట. సో ఇలా ఎదురు చూస్తున్నారు. ఇది ఇంతేనా, మా రిలేషన్ ఇలానే ఉంటుందా, మా జీవితం ఇలానే ఉంటుందా, ఇంతకంటే ముందుకెళ్తుందా అనుకునే విధంగా మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు బయటపడలేకుండా వాళ్ళు బాధలో ఉన్నారన్నమాట. ఇక్కడ కొంతమంది అయితే హ్యాపీగా ఉన్నారు. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీతో హ్యాపీగానే ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడికైనా పార్టీలకు కావచ్చు, పిక్నిక్లకు కావచ్చు, ఎక్కడికైనా వెళ్తున్నారు, హ్యాపీగా ఉంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఇలా ఉన్నారు. కానీ కొంతమంది ఇక్కడ ఏంటి అంటే థర్డ్ పార్టీ దగ్గర గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసే చేష్టలు వీళ్ళకి నచ్చట్లేదు. సో ఇలా ఉన్నారు. అందుకని రీయూనియన్ కావాలని అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే మీరు గుర్తొస్తున్నారు వాళ్ళకి. మీరు గుర్తిస్తున్నారు, అక్కడ ఉన్నా కానీ హెల్ప్‌లెస్ గా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. కాకపోతే వాళ్ళు ఏదైతే మిమ్మల్ని దూరం పెట్టి ఇగ్నోర్ చేశారో అదంతా కూడా గుర్తుకు చేసుకుంటున్నారు. ఎవరినైనా ఒక పెద్ద మనుషుల ద్వారా కలుద్దామా, పెద్దవాళ్ళ ద్వారా కనెక్ట్ అవుదామా అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. కానీ న్యూ బిగినింగ్ కావాలి అనేదైతే వాళ్ళ మనసులో ఉంది. మీ ఆలోచనలైతే ఇలా ఉన్నాయి మీ పర్సన్ కోసం. మీరు ఆలోచిస్తానే ఉన్నారు. ఎందుకు అంటే ఈ రిలేషన్ మాకు కావాలి, వద్దనుకుంటారు ఒక్కొక్కసారి. కానీ వీళ్ళెలా మోసం చేస్తారు మనల్ని, అదెలా జరుగుతుంది, ఇంత నమ్మించి ఎలా చేస్తారు, నా లైఫ్ అంతా నేను పాడు చేసుకున్నాను వీళ్ళ కోసము, నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. కొంతమంది ఇక్కడ ఒక జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, అక్కడ ఫోకస్ పెట్టలేకపోతున్నారన్నమాట. వీళ్ళెలా నమ్మించి మనల్ని మోసం చేస్తారు, ఎందుకిలా చేశారు అని మీకుంది. వాళ్ళు ఒక ఫూల్ గా ప్రవర్తించాను అనేదైతే వాళ్ళకి ఒక గిల్టీనెస్ అనేదైతే ఉంది. ఎందుకు ఉంది? అక్కడ గొడవలు జరుగుతున్నాయి. అందుకే ఇప్పుడు మీరు గుర్తొస్తున్నారన్నమాట. గుర్తొస్తున్నారు కానీ ఆలోచిస్తున్నారు. భయం. అక్కడి నుంచి బయటపడాలి అంటే భయం. చైల్డిష్ మెంటాలిటీ. ఇక్కడ కొంతమంది చిన్నవాళ్ళు ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళైనా కానీ ఒక బుద్ధి అనేది చైల్డిష్ గా అనేది ఉంటుందన్నమాట. ఇలా ఉన్నారు. మీకు రీయూనియన్స్ ఎప్పుడున్నాయి అనేది అయితే చూద్దాం.
ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు, చూసే వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి వాళ్ళకి రీయూనియన్స్ ఎప్పుడు, రీయూనియన్స్ తెలియచేయండి. రీయూనియన్స్ ఎప్పుడు ఉన్నాయి? ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్స్ ఎప్పుడు, ఒక డేట్ తెలియచేయండి. చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. రీయూనియన్స్ ఎప్పుడు, ఈ రిలేషన్ అయితే నిలుపుకోవాలి అనుకుంటున్నారు. ఇక్కడ పడుతుంది 6, కొంతమందికి 6 వీక్స్ అయినా 6 మంత్స్ అయినా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకు అని అంటే వాళ్ళకి రిలేషన్ నిలుపుకోవాలనేది అయితే ఉంది. మీకు ఎలా ఉందో వాళ్ళకు అలానే ఉంది. మేనిఫెస్ట్ అనేది చేస్తున్నారన్నమాట. ఇది మీరైనా అవ్వచ్చు, వాళ్ళైనా అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే టైం అయితే ఇలా కనిపిస్తుంది. ఎందుకు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్ అయితే నిలబడుతుంది, నిలబెట్టుకోగలుగుతారు. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ అనేది తెలియచేయండి ఎంతవరకు మీకు రెజినేట్ అయింది అనేది కూడా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.